2 చాయలు 300. నా లైఫ్ లో ఎంత ఎక్స్పెన్సివ్ హోటల్ వెళ్ళాం మమ్మల్ని 50 రూపాయలు చాయ్ తాగేటాడు. మేమైతే నైట్ అవుట్ పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం గెస్ట్ చేయండి. కాఫీ తాగడానికి పోతున్నాం. బ్లాగ్ చూడంగానే కామెంట్ చేయాలి, మీరు చీటింగ్ చేయొద్దు. ఏమన్నా కొట్టాడా బ్రో మా బావ బైక్ ని. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. ఇంకా సీదా ఆ లొకేషన్కే. చూడండి స్నేహితులు చెప్పను గాన మార్కెలారే పైసే సార్. మీ బిల్డింగ్ చెక్ చేయండి. ఏంటి మామ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు? ఫాస్ట్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. మీరు ఒకసారి ఈ బిల్డింగ్ చెక్ చేయండి. ఫ్యూజులు ఎగిరిపోతే నాకు చెప్పండి. ఎగిరిపోలే ఫ్యూజులు. ఏమన్నా ఉంది ఆ బిల్డింగ్. ఇక్కడనే ఉండిపోబుద్ది అయితే ఊరికి కూడా రాబుద్ది అయితే. అట్లున్నాయి బిల్డింగ్స్ ఇక్కడ కార్లు, ఇక్కడ పబ్లిక్, ఇక్కడ బిల్డింగ్స్, ఇక్కడ లైఫ్ వేరే లెవెల్. నైట్ వస్తే ఒక వేరే లైఫ్ నైట్ అవుట్. అమ్మాయి ఒక్క చాయ్ 150 రూపాయలు, 2 చాయలు 300 నీలోఫర్లా. మీరు చూసుకోండి సరే. 150 రూపాయలు చాయ్ తాగేటాడు. రిచ్నెస్ రా రిచ్నెస్. మా బాబు బిల్డింగ్ ఇక్కడ 300. మా బాబు బిల్డింగ్ ఇక్కడ 300. వీడియో పైసలు కొట్టినట్టు తీసుకొని వెంట బిల్లు. నా లైఫ్ లో ఎంత ఎక్కువ హోటల్ వెళ్ళాం మమ్మల్ని. అమ్మా ఇక్కడ ఒక చాయ్ 150 రూపీస్, 2 చాయ్లు 300. మా బావ వీళ్ళు. ఇక్కడ ప్రైస్ చూసినాకేమో కానీ ఈ హోటల్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది మొత్తం. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది హోటల్. చాయ్ రివ్యూ ఎట్లుందిరా? గాంధీపాలు గాంధీపాలతో చేసిన చాయ్ వస్తుంది. చాయ్ తాగి ఉంటాయి. ఇంట్లో చాయ్ మంచిగా ఉంటాయి. బోల్తా 221 పీస్, 190, 200. కొనే ఫేస్ నారనేది ఏంటి బ్రో అంత మాట అన్నావు? వాటర్ బాటిల్ 70 రూపాయలు లీటర్, హాఫ్ లీటర్ 40 రూపాయలు. దానికన్నా చిన్నది 18 రూపాయలు. 20, 10, 5 లెక్క చలో. మామ నీలోఫర్ కాడ ఒక పెద్ద స్టంట్ జరిగింది. పోలీసులు పట్టుకున్నారు బైక్లు అయితే. ఏదో రిక్వెస్ట్ వల్లనో దేని వల్లనో వదిలేసిళ్ళు. అక్కడనే నీలోఫర్ కాడ ఆ బిల్డింగ్ కన్నా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ పాసిబుల్ కాలే. పోలీసులు పట్టుకున్నారు. చాలా రిక్వెస్ట్ చేసినాం వదిలేసిన బైక్లు. పోలీసులు వచ్చి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకోవడం. బైక్ మొత్తం కోచ్ సైలెన్సర్, ఇది మొత్తం ఇది రేసర్ బైక్ అందరు బైక్ అనుకుంటా. మస్తు ఏం మాట్లాడలేకపోయినాం. ఆయన రిక్వెస్ట్ చేసిండ్రు బండి పట్టుకుంటా డైరెక్ట్ నెంబర్ ప్లేట్ కూడా అది తీద్దామంటే మనకి రోప్లో కాదు, ఫోన్ చేతిలో పట్టుకుంటే ఫోన్ కొనుక్కుంటాడు, బండి గుర్తుకుంటాడు. అందుకే నోరు చూసుకొని సైలెంట్ ఉండాల్సి వచ్చింది. లేకపోతే అయినా కానీ ఏం మాట్లాడతాం, సైలెన్స్ ఉన్నాడు. మన తప్పు కదా, మనదే తప్పు కాబట్టి సైలెంట్ అయినా ఉంటారు. సేమ్ గా చేతిలోకి బైక్ వచ్చింది, ఇంకా మంచిగా అయింది. లేకపోతే వాళ్ళు బైక్ తీసుకుంటారు. నీలోఫర్ నుండి చార్మినార్కి వెళ్తున్నాం. మీరు షార్ట్ కట్ నుండి దగ్గర 8 కిలోమీటర్స్ ఉన్నది. చూసుకోండి లొకేషన్. మనకు కూడా కొత్త రోడ్స్ కదా, 4 కిలోమీటర్స్ ఉంది. ఇంకా చెప్తున్నాం అమ్మా, హైటెక్ సిటీకి పోయినా అంటే మైండ్ ప్లాస్టిక్ కావాలి. కానీ ఒక్కొక్క బిల్డింగ్స్, ఆ వ్యూ, ఆ పబ్లిక్, ఆ రిచ్నెస్ మనం కంట్రోల్ చేయలేము. అది మొత్తం అక్కడ పిసాపే తమాషాదే. 20 రూపాయల చాయ్, 300 రూపాయల బాటిల్ 50 రూపాయలు. ఇంత డేంజర్ ఉంది. నైట్ 2 అవుతుంది మామ. ఫ్రూట్ షాప్స్ చూసుకోండి, అన్ని ఓపెనే ఉన్నాయి. ఇదంతా రంజాన్ వల్ల నైట్ మొత్తం ఉంటాయి, అస్సలు బంద్ కావు షాప్స్. మామ వచ్చేసినాం చార్మినార్. బైక్ చేత కూడా పార్క్ చేస్తున్నాం. చార్మినార్ వెళ్ళిపోయాం. లెట్స్ గో. ఫైనల్ గా చార్మినార్ చెప్పినాం. డేంజర్ ఉంది. చాలా రోజుల తర్వాత వస్తున్నాను నేను కూడా చార్మినార్కి. సరే తీసుకోండి.
చూసుకోండి రంజాన్ టైంలో చాలా అంటే ఎట్లుంటుంది. వాటర్ పౌండ్ ఉంది కదా, దీని చుట్టంగా అప్పుడు చైన్ ఉంటుండే ఒకటి బంగారంది. ఆ చైన్ ని మొన్నటి వరకు పాన్ వేసుకొని ఉంచడం లాంటిది అలా కూర్చొని, అసలు ఆ చైన్ గురించి ఎవరికి తెలియదు అది బంగారం చైన్ అని. నిజాం పరిపాలించిన వాళ్ళ ఫ్యామిలీ నుండి ఒక ఆయన వచ్చి ఆ చైన్ తీసేవారు తెలియదు అది బంగారు చైన్ అని. అది ఎంతగానో 1000 కిలోల పైన ఉంటుంది ఆ చైన్. అది ఎవరికైనా గోల్డ్ అని తెలిసి ఉంటే వాడు ఇప్పటికీ మన హైదరాబాద్లో 20% కొనేటోడు చైన్. అది ఆ చైన్ కూడా ఎట్లా తీసుకుపోయిండు, 1000 మంది పోలీసు వాళ్ళతో వచ్చి సెక్యూరిటీ తోటి గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకొని నా హక్కు అని వచ్చి చైన్ తీసుకొని పోయిండు. అప్పటి వరకు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు అది బంగారం చైన్ అని. చార్మినార్ అయితే చూసుకున్నాం. ఇంక ఇక్కడ నుండి 4M పోతున్నాం హోటల్ కి తినడానికి. ఇదైతే ఫుల్ వర్షం పడుతుంది హైదరాబాద్ సైడ్. ఫోన్ కొంచెం తడిచిపెట్టున్నది వర్షానికి. ఇంకా 6th డే ఫాస్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ 15 minutes ఉంది. 5 అయిపోయింది, 5:10 వరకు లాస్ట్ టైం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. బాయ్, అందరికి కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో.